బొమ్మల ద్వారా విషయ వ్యక్తీకరణ అనేది పిల్లల్లో తగిన సృజనాత్మకతను వెలికి తీయొచ్చు, నేర్చుకోవాలన్న ఆసక్తిని పెంపొందించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కాకి నక్క అభినయ గేయం చూద్దాం. కాకి నోటిలో మాంసపు ముక్క చూసిందండి ఓ నక్క, మాంసపు ముక్కను కాజేయాలని మనసున తలచెను ఆ నక్క. కమ్మని పాటలు పాడుతావని కాకిని పొగిడెను ఆ నక్క. మాయ మాటలు తెలియని కాకి కావు కావుమని పాడింది. ఇంకేముంది, కాకి నోటిలో మాంసపు ముక్క జారిపడింది. జారిపడిన మాంసపు ముక్కను నక్క ఎత్తుకుని పోయింది. మాయ మాటలు వింటే మనము ఏమవుతామో తెలిసిందా? కాకి నక్క తయారు చేయడం మరో వీడియోలో చూద్దాం.